ఇథనాల్తో వంట తెచ్చేందుకు కేంద్రం కసరత్తు. మన పెట్రోలియం విక్రయాల కేంద్రాల వద్ద ఇథనాల్ ఏటీఎంలు ఏర్పాటు. ప్రయోగాత్మకంగా తొలుత కమర్షియల్ కిచెన్లు, రెస్టారెంట్లు గ్యాస్ దిగుమతి చెక్ పెట్టడమే లక్ష్యం. మనకు పెట్రోల్లో ఇప్పటివరకు మనం పెట్రోల్లో ఇంధనంగా వాడే ఇథనాల్ మాత్రమే మనకు తెలుసు. ఎల్పిజికి ప్రత్యామ్నాయంగా వంటకు అవసరపడే ఇథనాల్ను వినియోగం కొరకు వాడకం కొరకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇది కేంద్ర పెట్రోలియం శాఖ, సహజవాయువుల శాఖ కేంద్రం నిర్ణయించింది. వచ్చే 2 నెలల సెప్టెంబర్ కల్లా దీనికి సిద్ధం చేస్తుంది. సామాన్యుడికి ఇది అందుబాటులో ఉంచేటట్టుగా అమలు చేయబోతుంది. ఇది మన ఇథనాల్ను కేంద్ర ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా పెట్రోల్ అమ్మే విక్రయాల కేంద్రం వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా మనం ప్రత్యేకమైన డబ్బాలో కానిస్టర్లు ద్వారా కలిగిన డబ్బాలు తీసుకోవాలి. దీనికి మూత గాలి వెలుతురు లేకుండా గాలి వెలుతురు జొరబడకుండా డబ్బాలు ఉంటాయి. ఆ ఇథనాల్ను మనం తీసుకోవాలి. అది సామాన్యుడికి వంటకు మనకు కొంచెం అనుకూలం, ఖర్చు కూడా తగ్గుతుంది. దీని గురించి ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వనుంది. దాని పంపిణీ ఖర్చులు, ప్రభుత్వ ఖర్చులు, సబ్సిడీ విధానం కూడా అమలు చేస్తారు. ఇది దేనివల్ల తగ్గింపునంటే ఇప్పుడు మనకు ఆసియాలో ఉద్రిక్తల వల్ల, సంక్షోభం వల్ల అక్కడ గ్యాస్ దిగుమతి చేయడానికి మనకు సామాన్యుడికి చేరడానికి చాలా కష్టాల అవుతున్నాం మనం. అయితే హార్మోజ్ జలసంధి నుంచి మన గ్యాసు ఎక్కడ మన గల్ఫ్ దేశాల నుంచి మనకి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నాం. అయితే మనకి చేరటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన కేంద్రం ఏం చేస్తుందంటే మనకు గ్యాస్ ఉత్పత్తిని తగ్గించుకోవటానికి, ఈ ఇథనాల్ వాడకం పెంచడానికి మనకు కేంద్రం ఒక కసరత్తు చేస్తుంది. దీనికి సెప్టెంబర్ 2 నెలల కల్లా ఇది ఇథనాల్ ఏర్పాటు ఏటీఎంలు వస్తాయి. అయితే ఇది ఇథనాల్ ఏంటంటే గతంలో చెరుకు ద్వారా చేసేది. ఇప్పుడు మొక్కజొన్న, వరి, మిగిలిన బియ్యం, ముక్క బియ్యం ద్వారా కూడా ఇథనాల్ తయారు చేస్తారు. దేశంలో ఏటా 2000 కోట్ల లీటర్లు ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. అయితే కేంద్రం ఈ మనకి ఔషధం, మద్యం, రసాయనం వాటికి 11 కోట్ల ఇథనాల్ ఉత్పత్తి ఖర్చు కాగా మిగతా ఇంధనాలు మిగిలిపోతుంది. ఆ ఇథనాల్ని వృధా కాకుండా మన సామాన్యుడికి సరఫరా చేసేటట్టుగా కేంద్రం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి భవిష్యత్ తరాలకు మన సామాన్యుడికి ఇబ్బంది పడకుండా, గ్యాస్ కష్టాలు రాకుండా కేంద్రం యోచిస్తుంది. ఈ రానున్న 2 రోజుల్లో ఇథనాల్ ఏర్పాటుకు మన గ్యాస్ స్టవ్కు ఏర్పాటు. అయితే ఈ ఇథనాల్కి ఈ ప్రత్యేకంగా గ్యాస్ స్టవ్ కొనాల్సి వస్తుంది. ఈ పాత గ్యాస్ స్టవ్లకు, ఎల్పిజి ఉన్న గ్యాస్ స్టవ్లకు అమర్చడం వీలు అసలు కుదరదు. దీనికి ప్రత్యేకంగా గ్యాస్ స్టవ్ కొనాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా స్టవ్ కొలిసి మనం ఎంత పరిణామాలు ఎంతవరకు వాడుకోవచ్చు అంతవరకు వాడుకోవచ్చు ఇథనాలు. కాబట్టి ఇది సులభతరంగా ఉంటుంది అని కేంద్రం కసరత్తు. 2 నెలల కల్లా ఇది రాష్ట్రాల్లో అమలు కాబోతుంది. మన పెట్రోల్ అమ్మే విక్రయ కేంద్రాలనే ప్రత్యేకంగా ఇథనాల్ ఏటీఎం ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా మనం ఎంతవరకు అంటే అంతవరకు ఇథనాల్ డబ్బాలో మనం తీసుకొచ్చి వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు.